గుడ్ ఈవినింగ్ ఆల్, వెల్కమ్ టు ఐఏసీ. ఈ వీడియోలో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సో ఇక్కడున్న కరెంట్ అఫైర్ వచ్చేటప్పటికి డేకి సంబంధించిందిగా గుర్తుపెట్టుకోవాలి. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం, వరల్డ్ హెల్త్ డేగా చెప్పొచ్చు. మనకి ప్రతి సంవత్సరం కూడా వరల్డ్ హెల్త్ డే అనేది ఎప్పుడు రికగ్నైజ్ చేశారు అంటే April 7th రికగ్నైజ్ చేయడం జరిగింది. సో April 7th మనకి ప్రపంచ ఆరోగ్య దినోత్సవంగా చెప్పొచ్చు, వరల్డ్ హెల్త్ డే. సో ఈ సంవత్సరం దీని యొక్క థీమ్ లేదా ఇతివృత్తాంతం అనేది వచ్చేటప్పటికి మనకి అవర్ ప్లానెట్ అవర్ హెల్త్ అనేది దీని యొక్క ఇతివృత్తాంతంగా ఉంది. అవర్ ప్లానెట్ అవర్ హెల్త్ ఈజ్ అ థీమ్ ఆఫ్ వరల్డ్ హెల్త్ డేగా చెప్పొచ్చు. అలాగే ఈ ప్రతి సంవత్సరం కూడా ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని మనకి నిర్వహించుకుంటూ వచ్చేది ఏది అంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్గా చెప్పొచ్చు. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేటప్పటికి జెనీవా, స్విట్జర్లాండ్లో ఉంది. అలాగే దీని యొక్క చైర్మన్గా ప్రస్తుతం టెడ్రస్ అడ్నమ్ అనే పర్సన్ ఉన్నారు. టెడ్రస్ అడ్నమ్ చైర్మన్ ఆఫ్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అండ్ హెడ్ క్వార్టర్స్ జెనీవాలో ఉంది. సో దీని ఆధ్వర్యంలో ప్రపంచంలో మనకి ప్రతి ఏటా కూడా April 7th వరల్డ్ హెల్త్ డే కింద నిర్వహించుకుంటూ రావడం జరుగుతుంది. అండ్ ఇంకొక ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇది హెల్త్ గురించి చెప్తున్నాం కాబట్టి కొన్నిసార్లు మనకి వ్యాధులకి సంబంధించి డిసీజెస్కి సంబంధించిన డేస్ని కూడా అడిగే ఛాన్సెస్ ఉంటాయి. సో దాంట్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాల్సింది మనకి 24th March ఒకటి అండ్ ఇంకొకటి వచ్చేటప్పటికి మనకి April 25th ఒకటి. April 25th అండ్ 24th March. 24th March వచ్చేటప్పటికేమో మనకి టీబీ డే అంటాం. ట్యూబరిక్లోసిస్ ఉంది కదా, వరల్డ్ టీబీ డే అనేది మనకి 24th March రికగ్నైజ్ చేయబడింది. అలాగే నెక్స్ట్ మనకి మలేరియా వ్యాధికి సంబంధించిన ఒక డేని రికగ్నైజ్ చేశారు. అది వచ్చేటప్పటికి April 25th ఉంది. కొంచెం ప్రాక్టీస్ చేస్తే ఇది మీకు ఈజీగానే ఉంటుంది. మలేరియా April 25th, March 24th ఏమో టీబీ డే, ప్రపంచ ఆరోగ్య దినోత్సవం ఏమో April 7th ఉంది. సో కొన్నిసార్లు డేస్ అడిగినప్పుడు ఇలాంటి జోనర్ కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి సో దీన్ని ఇలా గుర్తుపెట్టుకోండి. సో దిస్ ఈజ్ అబౌట్ ద వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గా చెప్పొచ్చు. అండ్ లాస్ట్ ఇయర్ లో మనకి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కోవిడ్ వల్ల కావచ్చు, మిగతా వాటి వల్ల కావచ్చు, చాలా సార్లు మనకి వార్తల్లోకి రావడం జరిగింది. దాంట్లో నేను ఆల్రెడీ చాలా కరెంట్ అఫైర్స్ లో రిపీట్ చేశాను. మనకి జర్మనీకి సంబంధించి జర్మనీలో ఈ వరల్డ్ ఎపిడమిక్ పాండమిక్ హబ్ అనేది ఒక దానిని మనకి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసింది. మనకి జర్మనీలో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అండ్ ఎపిడమిక్ పాండమిక్ హబ్ లేదా సెల్ అనే దాన్ని అక్కడ మనకి ఇనాగ్రేట్ చేయడం కూడా జరిగింది. అండ్ జర్మనీకి ఇప్పుడు మనకి వైస్ ఛాన్సలర్ ఎవరైతే ఉన్నారో, జర్మనీ ఛాన్సలర్ ఎవరైతే ఉన్నారో సో ఆయన చేంజ్ అయ్యారు. ఒలెఫ్ స్కోల్స్ ఇప్పుడు ప్రస్తుతం మనకి ఏంజెలా మెర్కెల్ ప్లేస్ లో ఉన్నారు. సో ఈ పాయింట్స్ అన్నిటినీ కూడా మనం ఇక్కడ ఈ కరెంట్ అఫైర్స్ ని బేస్ చేసుకుని రివైజ్ చేయొచ్చు. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేటప్పటికి బుక్ కి సంబంధించింది డీకోడింగ్ ఇండియన్ బాబుడమ్. సో డీకోడింగ్ ఇండియన్ బాబుడమ్ అనే దాన్ని మనకి అశ్విని శ్రీవాస్తవ ఎవరైతే ఉంటారో సో ఆధార్ రాయడం జరిగింది. యాక్చువల్గా ఇదంతా కూడా మనకి అడ్మినిస్ట్రేషన్ లేదా బ్యూరోక్రసీ, సివిల్ సర్వెంట్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళకి సంబంధించిన కాన్సెప్ట్తో ఈ బుక్ని రాయడం జరిగింది. డీకోడింగ్ ఇండియన్ బాబుడమ్ అని చెప్పేసి. సో దీనిని రాసింది మనకి అశ్విని శ్రీవాస్తవగా గుర్తుపెట్టుకోవాలి. సో ఇది మనకి బుక్ అండ్ ఆథర్కి సంబంధించి. నిన్న కరెంట్ అఫైర్లో మనకి గత 2 రోజుల్లో మనకి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారికి సంబంధించిన ఒక బుక్ అనేది రిలీజ్ అవుతుంది క్రంచ్ కి సంబంధించి. అది నేషనల్ సెక్యూరిటీకి సంబంధించి అని డిస్కస్ చేసుకున్నాం. సో దాని తర్వాత గవర్నమెంట్ జోనర్ లో ఆ గవర్నమెంట్ కి రిలేటెడ్ గా వచ్చిన బుక్ అంటే ఇదే చెప్పొచ్చు, డీకోడింగ్ ఇండియన్ బాబుడమ్ అనేది. సో దీనిని అశ్విని శ్రీవాస్తవ్ గారు రాసి ఉన్నారు. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ కూడా బుక్ అండ్ ఆధార్ కి సంబంధించింది. ఇక్కడ మనం చూడొచ్చు, బిర్సా ముండా జనజాతీయ నాయక్. సో మనకి బిర్సా ముండా జనజాతీయ నాయక్ అనే బుక్ ని అలోక్ చక్రవాల్ ఎవరైతే ఉన్నారో రచయిత అలోక్ చక్రవాల్ గారు రాశారు. సో దీనిని మనకి విద్యాశాఖ మంత్రి, ఎడ్యుకేషన్ మినిస్టర్ అయిన శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ గారు రిలీజ్ చేసి ఉన్నారు.
సో బిర్సా ముండా మనకి ఎవరైతే ఈ గిరిజన తిరుగుబాట్లు లేకపోతే గిరిజన విప్లవాలు ఉంటాయో సో దాంట్లో వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ పర్సన్గా చాలా గొప్ప వ్యక్తిగా ఈయన చెప్పొచ్చు. ఈయన స్వస్థలం, ఈయన పుట్టింది చనిపోయింది కూడా రాంచీ, ప్రస్తుతం ఏదైతే జార్ఖండ్లో ఉందో రాంచీ, ఆ ప్రాంతంలోనే పుట్టారు, ఆ ప్రాంతంలోనే చనిపోయారు. మధ్యప్రదేశ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఏదైతే మనకి ఛత్తీస్గఢ్, జార్ఖండ్ ఏరియాస్ ఉన్నాయో ఈ 3 ప్రదేశాల్లో కూడా మనకి బిర్సా ముండా అనే పర్సన్ చాలా ఫేమస్గా చెప్పొచ్చు. సో ఆయనకి సంబంధించి ఒక గిరిజన భారతదేశ స్వతంత్ర విప్లవకారుడిగా ఈయన చెప్పొచ్చు. ఫ్రీడమ్ ఫైటర్ అండ్ యాజ్ అ ట్రైబల్ లీడర్గా కూడా మనం బిర్సా ముండా గారిని చెప్పడం జరుగుతుంది. అలాంటి పర్సన్కి సంబంధించి బిర్సా ముండా జన్ జాతీయ నాయక్ అనే బుక్ని మనకి అలోక్ చక్రవాల్ గారు రాసి ఉన్నారు. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. సో జనరల్గా చాలా గిరిజన విప్లవాలు మనం చూస్తూ ఉంటాం. ఎవరైతే ఆర్ఆర్బి, ఎస్ఎస్సి లాంటి ఎగ్జామ్స్ రాస్తున్నారో లేకపోతే గ్రూప్స్ రాస్తున్నారో వాళ్ళందరికీ కూడా మనకి ఆధునిక భారతదేశ చరిత్ర, మోడర్న్ ఇండియాలో గిరిజన విప్లవాలు కూడా చాలా ఇంపార్టెంట్. సాంతల్ తిరుగుబాటు, సాంతల్ హోల్ తిరుగుబాటు అని చెప్పేసి, లేకపోతే నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ఆంధ్రప్రదేశ్లో మనకి రంప, అల్లూరి సీతారామరాజు గారికి సంబంధించింది కావచ్చు, సో అస్సాంలో అహోం తిరుగుబాటు కావచ్చు. ఇలాంటి వాటిలో వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ విప్లవం తీసుకొచ్చిన పర్సన్గా బిర్సా ముండా గారిని కూడా చెప్పొచ్చు. సో ఆయనకి సంబంధించిన బుక్కే ఇది. దీనిని అలోక్ చక్రవాల్ గారు రాస్తే దానిని శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ గారు ఇటీవల రిలీజ్ చేసి ఉన్నారు. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ అవార్డ్కి సంబంధించింది. ఇటీవల మనకి చమేలి దేవి జైన్ అవార్డ్, చమేలి దేవి జైన్ అవార్డ్, ఇది జర్నలిజంలో లేదా పాత్రికేయ రంగంలో విమెన్స్కి ఇచ్చే, అది కూడా విమెన్ జర్నలిస్ట్కి ఇచ్చే ఒక అరుదైన గౌరవంగా చెప్పొచ్చు. సో దీనిని మొట్టమొదటిగా 1981లో స్టార్ట్ చేశారు. ఏ విమెన్ జర్నలిస్ట్, ఏ మహిళా పాత్రికేయురాలు తన ఫీల్డ్లో కాంట్రిబ్యూట్ చేస్తుందో, అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ ఇస్తుందో అలాంటి పర్సన్కి ఈ అవార్డు ఇవ్వడం జరుగుతుంది. రీసెంట్గా ఈ అవార్డుని 2021కి అందుకున్నారు అరేఫా జోహారీ గారు. సో అరేఫా జోహారీ గారు ముంబైకి సంబంధించిన జర్నలిస్ట్. ఆమె ముంబైలోని scroll.in అనే సంస్థలో వర్క్ చేయడం జరుగుతుంది. ఆమె అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్కి గాను ఇటీవల చమేలి దేవి జైన్ అవార్డు అనేది లభించింది. 1981లో మొట్టమొదటిసారిగా ఈ అవార్డుని నీరజా చౌదరి గారు అందుకున్నారు. 2020లో మనకి నీతూ సింగ్ ఎవరైతే ఉన్నారో సో ఆమె ఈ అవార్డుని అందుకోవడం జరిగింది. 2021లో ఆరేఫా జోహారీ ఈ చమేలి దేవి జైన్ అవార్డుని అందుకున్నారు. మొత్తం టోటల్గా ఇప్పటి వరకు భారతదేశంలో 54 మంది మహిళా పాత్రికేయురాళ్ళు లేదా 54 విమెన్ జర్నలిస్ట్ చమేలి దేవి జైన్ అవార్డుని 1981 నుంచి ఈ రోజు వరకు అంటే 2021 వరకు మధ్యలో ఇంతమంది ఈ అవార్డుని అందుకోవడం జరిగింది. రీసెంట్గా అయితే ఆమె అరేఫా జోహారీ అనే ముంబైకి సంబంధించిన జర్నలిస్ట్ ఇటీవల అందుకున్న అవార్డుగా దేన్ని చెప్పొచ్చు అంటే చమేలి దేవి జైన్ అవార్డ్. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేటప్పటికి రామ్ దరస్ మిశ్రా నేమ్డ్ ఫర్ సరస్వతి సమ్మాన్ 2021. సో 2021కి ఇటీవల సరస్వతి సమ్మాన్ అవార్డుని ప్రకటించారు. అండ్ ఆ అవార్డుని అందుకోనున్నారు ప్రముఖ రచయిత అయిన రామ్ దరస్ మిశ్రా. సో రామ్ దరస్ మిశ్రా కలెక్షన్ ఆఫ్ పోయమ్స్ వచ్చేటప్పటికి మేతూ యహాహూ, సో ఏదైతే మేనేతూ యహాహూ అని ఏదైతే ఉందో ఈ కలెక్షన్ ఆఫ్ పోయమ్స్కి సంబంధించి మనకి రామ్ దరస్ మిశ్రా అనే పర్సన్కి ఇటీవల సరస్వతి సమ్మాన్ అవార్డు అనేది అనౌన్స్ చేయడం జరిగింది. సో దీంట్లో ఏంటంటే మనకి ఈ అవార్డుని 1991లో మనకి దీనిని అనౌన్స్ చేశారు 1991లో. అలాగే దీనికి సంబంధించి 15 లక్షల క్యాష్ ప్రైజ్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. భారతదేశంలో ఎస్పెషల్లీ సాహిత్య రంగానికి సంబంధించి మనకి ఎవరైతే రచయితలు కృషి చేస్తారో అలాంటి వాళ్ళకి సరస్వతి సమ్మాన్ అవార్డు అని చెప్పేసి, లేకపోతే సాహిత్య అకాడమీ అవార్డు అని, అండ్ నెక్స్ట్ జ్ఞానపీఠ అవార్డు అని, అండ్ నెక్స్ట్ వ్యాస సమ్మాన్ అవార్డు అని, ఠాగూర్ అవార్డు అని, అండ్ ఇట్లాంటివి సాహిత్య యువ అకాడమీ అవార్డు అని, ఇలాంటి డిఫరెంట్ అవార్డ్స్ని ఇస్తారు. దీంట్లో ప్రముఖంగా ఈ 4 అవార్డ్స్ని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు కవర్ చేయాల్సి ఉంటుంది. ఒకటి సరస్వతి సమ్మాన్ అవార్డుని, రెండోది సాహిత్య అకాడమీ అవార్డుని, మూడోది జ్ఞానపీఠ అవార్డుని, నాలుగోది వ్యాస సమ్మాన్ అవార్డుని. సో ఇలాంటి అవార్డ్స్ మనకి ఎలా అడుగుతారు అంటే ఈ సాహిత్యంలో సరస్వతి సమ్మాన్ అవార్డుని ఏ ఇయర్లో స్టార్ట్ చేశారు 1991, లేదా ఎంతవరకు మనకి క్యాష్ ప్రైజ్ నగదు బహుమతి ఇస్తారు 15 లక్షల దాకా ఇస్తారు. సో రీసెంట్గా ఎవరికి వచ్చింది అంటే రామ్ దరస్ మిశ్రా అనే పర్సన్కి వచ్చింది. సరస్వతి సమ్మాన్ అవార్డుని ఎలా ఇస్తారంటే ఈ సంవత్సరం ప్రకటిస్తున్నారు అనుకోండి, ఈ సంవత్సరం నుంచి బ్యాక్ 10 years వరకు ఈ 10 years లోపు వీళ్ళకి సంబంధించిన ఏమైనా బుక్స్ రిలీజ్ అయితే సో ఆ బుక్స్ యొక్క కాంట్రిబ్యూషన్ బట్టి వీళ్ళు చేసిన కాంట్రిబ్యూషన్ బట్టి ఈ అవార్డు ఇవ్వడం జరుగుతుంది. ఈయనకి 97 సంవత్సరాలు. ఈయన లైఫ్లో చాలా బుక్స్ని రాశారు. కానీ ఈ అవార్డు ప్రకటించే జస్ట్ 10 yearsకి ముందర ఈ 10 years లోపు ఏదైతే అవార్డ్స్ని ఏ బుక్స్ని అయితే ఈయన పబ్లిష్ చేశారో సో ఆ కాంట్రిబ్యూషన్ని బట్టి ఈయనకి సరస్వతి సమ్మాన్ అవార్డు అనేది ప్రకటించడం జరిగింది. అదే ఇక్కడ మనకి కరెంట్ అఫైర్ రామ్ దరస్ మిశ్రా నేమ్డ్ ఫర్ సరస్వతి సమ్మాన్ 2021 అవార్డు.
సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ బ్రాండ్ అంబాసిడర్ కి సంబంధించిన కరెంట్ అఫైర్ గా చెప్పొచ్చు. సో ఇటీవల మనకి కేఎల్ రాహుల్ ని మెన్స్ వేర్ బ్రాండ్ అయిన XYXX అనే బ్రాండ్ కి అంబాసిడర్ గా ప్రకటించడం జరిగింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ గా చెప్పొచ్చు. మనకి కేఎల్ రాహుల్ లక్నో జైన్స్ అనేది ఏదైతే ఉందో ఐపీఎల్ కి సంబంధించి, గతంలో ఐపీఎల్ కి మనకి 8 టీమ్స్ ఉండేవి. ఇప్పుడు కొత్తగా ఉత్తరప్రదేశ్ కి సంబంధించిన లక్నో జైన్స్ ఒకటి, గుజరాత్ కి సంబంధించిన అహ్మదాబాద్ టీం ఒకటి, ఈ రెండు కూడా దీంట్లో యాడ్ అవ్వడం జరిగింది. అయితే దీంట్లో లక్నో జైన్స్ కి ఇటీవల కెప్టెన్ గా ఉన్నారు కేఎల్ రాహుల్. సో ఆయననే మెన్స్ బ్రాండ్ వేర్ అయిన XYXX అనే దానికి ఇటీవల బ్రాండ్ అంబాసిడర్ గా ఈయన ప్రకటించడం జరిగింది. సో దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ గా చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేటప్పటికి మనకి ఇది ఒక స్కీమ్ కి సంబంధించిందిగా చెప్పొచ్చు. అండ్ నేషనల్ అండ్ స్టేట్ రిలేటెడ్ కరెంట్ అఫైర్ గా కూడా చూడొచ్చు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం స్కూల్ డ్రాప్అవుట్స్ కోసం ఒక పథకాన్ని స్టార్ట్ చేసింది, స్కూల్ చలో అభియాన్ అని చెప్పేసి. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ గా చెప్పొచ్చు. యాక్చువల్గా కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ మనకి మీరు వినే ఉంటారు సర్వ శిక్ష అభియాన్ అని చెప్పేసి ఉంటుంది. సర్వ శిక్ష అభియాన్ కానీ సమగ్ర శిక్షగా దీన్ని మార్చేసింది. ఇప్పుడు కొన్ని స్కీమ్స్ని యాడ్ చేసి ఇలాంటి వాటిని డ్రాప్అవుట్స్ కోసం ఆల్రెడీ తీసుకొచ్చింది. అయితే ఉత్తరప్రదేశ్లోని కొన్ని జిల్లాల్లో స్కూల్ డ్రాప్అవుట్స్ యొక్క సివియారిటీ అనేది ఎక్కువగా ఉందంట. సో ఆ సివియారిటీని తగ్గించడం కోసం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఎస్పెషల్లీ దాంట్లో ఎక్కువ సివియారిటీ ఉన్న శ్రావస్తి అనే ప్రదేశంలో ఈ ప్రోగ్రామ్ ని ఉత్తరప్రదేశ్ యొక్క చీఫ్ మినిస్టర్ అయిన యోగి ఆదిత్యనాథ్ గారి చేతుల మీదుగా స్టార్ట్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. ఈ పథకం కింద ఏం చేస్తారంటే మనకి స్కూల్ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి యూనిఫామ్, షూస్ అండ్ సాక్స్ ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే ఆ పర్టిక్యులర్ కాన్స్టిట్యుయెన్సీ, ఆ నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ పథకాన్ని మానిటర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఇది ఈ మెయిన్ గా ఇందులో ఉన్న హైలైట్స్ గా చెప్పొచ్చు. నెక్స్ట్ ప్రస్తుతం మనకి ధర్మేంద్ర ప్రధాన్ గారు విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు. జాతీయ అక్షరాస్యత దినోత్సవం నేషనల్ ఎడ్యుకేషన్ డే అనేది November 11న ఉంది. అలాగే ఆనంద్ బీన్ పటేల్ గారు ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ యొక్క గవర్నర్ గా ఉన్నారు. సో ఇవి కొన్ని పాయింట్స్ మనం గుర్తుపెట్టుకోవాల్సినవి. సో స్కూల్ చలో అభియాన్ అనే ప్రోగ్రామ్ ని ఇటీవల ప్రారంభించిన రాష్ట్రం ఉత్తరప్రదేశ్, ప్రారంభించిన ప్రదేశం మొట్టమొదటిగా శ్రావస్తి. సో దీని తర్వాత మిగిలిన తీవ్రత కలిగిన అంటే స్కూల్ డ్రాప్అవుట్స్ తీవ్రంగా ఉన్న జిల్లా ఏవైతే ఉన్నాయో ఆ జిల్లాలన్నిటిలో కూడా ఈ పథకాన్ని స్ప్రెడ్ చేయనున్నారు. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేటప్పటికి ఇటీవల గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ గా చెప్పొచ్చు. ఇక్కడ మీరు చూడొచ్చు గవర్నమెంట్ ఎస్టాబ్లిషెస్ సెమీకాన్ ఇండియా అడ్వైజరీ కమిటీ. సెమీకాన్ ఇండియా అడ్వైజరీ కమిటీ అనే దాన్ని ఏర్పాటు చేయనుంది. సో దానికి చైర్మన్ గా మనకి అశ్విని వైష్ణవ్ గారు, ఎవరైతే మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించిన మినిస్టర్ ఉన్నారో సో ఈయనని చైర్మన్ గా, అండ్ మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ టు దట్ ఐటీ ఎవరైతే ఉన్నారో రాజీవ్ చంద్రశేఖర్ గారు ఈయనని వైస్ చైర్మన్ గా ఏర్పాటు చేయనున్నారు అండ్ మనకి అపాయింట్ చేయనున్నారు. ఇది వచ్చేటప్పటికి ఏంటంటే ఎస్పెషల్లీ మిషన్ సెమీ కండక్టర్ అని చెప్పేసి సెమీ కండక్టర్స్ కి సంబంధించిన టెక్నాలజీని మ్యానుఫ్యాక్చరింగ్ అంటే వాటిని తయారు చేయడం కానీ వాటికి సంబంధించిన రిలేటెడ్ ఏదైతే ఉందో ఆ ఫీల్డ్ అంతటిని డెవలప్ చేయడానికి ఈ కమిటీని ఎస్పెషల్లీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అతి త్వరలో ఎస్టాబ్లిష్ చేయనుంది. చైర్మన్ గా అశ్విని వైష్ణవ్ గారు అండ్ వైస్ చైర్మన్ గా రాజీవ్ చంద్రశేఖర్ గారు ఉండనున్నారు. సో దీంట్లో భాగంగా ఈ కమిటీతో భారతదేశంలో ఉన్న పరిశ్రమలు, ఐటీ సెక్టార్స్, ఐటీ కారిడార్స్ అండ్ వాటితో పాటుగా ఐఐటీస్ కానీ, టెక్నాలజీ రిలేటెడ్ ఇన్స్టిట్యూషన్స్ కానీ, అకాడమీస్ కానీ ఇవన్నీ కూడా దీంతో కొలాబరేట్ అవ్వనున్నాయి. అండ్ ఇవన్నీ కూడా సెమీ కండక్టర్ టెక్నాలజీని, సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫీల్డ్ని కూడా ఇండియాలో తన ఐడియాస్తో డెవలప్ చేయనున్నాయి. ఆ ఐడియాస్కి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దాదాపుగా మనకి 76,000 కోట్లని అవుట్లేగా ప్రకటించడం జరిగింది. 76,000 crores అనేది ఈ ప్రాజెక్ట్ యొక్క అవుట్లేగా మనకి ఇటీవల గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్పడం జరిగింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. రీసెంట్లీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ అనౌన్స్డ్ అండ్ సూన్ ఇట్ స్టార్ట్స్ సెమీ ఐకాన్ ఇండియా అడ్వైజరీ కమిటీ విత్ ద చైర్పర్సన్ అశ్విని వైష్ణవ్ గారుగా చెప్పొచ్చు. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేటప్పటికి డిజాస్టర్ రిలేటెడ్ గా చెప్పొచ్చు, ఇంటర్నేషనల్ అండ్ నేషనల్ రిలేటెడ్ కరెంట్ అఫైర్ గా కూడా చెప్పొచ్చు. 2019లో మనకి న్యూయార్క్ కేంద్రంగా ఐక్యరాజ్య సమితి యునైటెడ్ నేషన్ మనకి క్లైమేట్ యాక్షన్ సమిట్ అనే దాన్ని నిర్వహించింది. ఆ సమిట్ లో ఇండియా కూడా పాల్గొంది. అండ్ దాని తర్వాత ఇండియా ఆ సమిట్ కేంద్రంగానే డిజాస్టర్ రీసైలెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే ఒక పాత్ని ఏర్పరిచింది, అనే ఒక సిస్టమ్ని ఏర్పరిచింది. ఇది ఏంటంటే జనరల్గా ఇండియాకి ఫ్రీక్వెంట్గా, మన దేశానికి ఫ్రీక్వెంట్గా వరదలు లేకపోతే తుఫాన్లు ఇలాంటివి వస్తూ ఉంటాయి. సో మనకి దీన్ని తట్టుకోవడం కానీ, దీన్ని తట్టుకుని ఎదురికి ఎలా వెళ్ళాలి అనే దాని మీద
మనం ఏదైతే వర్కౌట్ చేసామో, మనం ఏదైతే టెక్నాలజీని తీసుకొచ్చామో ఆ టెక్నాలజీని మిగతా కంట్రీస్తో షేర్ చేసుకునేలాగా, మిగతా కంట్రీస్ టెక్నాలజీ మనతో కూడా షేర్ చేసుకునేలాగా విపత్తు నిర్వహణకి సంబంధించి ఆ టైంలో మనకి మౌలిక సదుపాయాల కోసం డిజాస్టర్ రీసైలెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే సిస్టమ్ని స్టార్ట్ చేసింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. మనకి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఈ సమిట్ కేంద్రంగా దీన్ని అనౌన్స్ చేశారు. సో ఈ సంవత్సరానికి దీంట్లో టోటల్గా మనకి 30 మెంబర్స్ ఉన్నారు. ఇంతకు ముందర 29 మెంబర్స్ ఉన్నారు. సో 30th మెంబర్గా మడగాస్కర్ రీసెంట్గా జాయిన్ అయింది. మడగాస్కర్ 30th మెంబర్ ఆఫ్ డిజాస్టర్ రీసైలెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విచ్ ఈస్ స్టార్టెడ్ బై దట్ ఇండియా ఇన్ 2019 అండ్ యునైటెడ్ నేషన్ క్లైమేట్ యాక్షన్ సమిట్ ఇన్ న్యూయార్క్ చెప్పొచ్చు. సో అదే ఇక్కడ కరెంట్ అఫైర్. అండ్ ఈ 30 మెంబర్స్ ఉన్నారు చూసారా, దీంట్లో 23 వచ్చేటప్పటికి వివిధ కంట్రీస్కి సంబంధించిన జాతీయ గవర్నమెంట్స్, నేషనల్ గవర్నమెంట్స్ ఉన్నాయి. మిగిలిన 7 కూడా అంతర్జాతీయ సంస్థలు, డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆర్గనైజేషన్స్గా చెప్పొచ్చు. అలాగే దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేటప్పటికి మనకి న్యూఢిల్లీ కేంద్రంగా ఉంది. డిజాస్టర్ రీసైలెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హెడ్ క్వార్టర్స్ అనేది న్యూఢిల్లీ కేంద్రంగా ఉంది. అలాగే మనకి ఎవరైతే ఇండియన్ అంబాసిడర్గా ఉన్నారో మడగాస్కర్లో, సో ఆయన పేరు వచ్చేటప్పటికి అభయ్ కుమార్ గారుగా చెప్పొచ్చు. ఇది ఒక పాయింట్గా మీరు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. సో అదే ఇక్కడ మనకి కరెంట్ అఫైర్. మడగాస్కర్ జాయిన్ యాజ్ అ 30th మెంబర్ ఆఫ్ ఇండియాస్ డిజాస్టర్ రీసైలెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ పథకానికి సంబంధించిందిగా చెప్పొచ్చు, స్టాండప్ ఇండియా స్కీమ్. సో స్టాండప్ ఇండియా స్కీమ్ అనే దాన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 5th ఏప్రిల్ 2016 తీసుకొచ్చింది. ఈ సంవత్సరం 5th ఏప్రిల్కి ఇది 6 yearsని కంప్లీట్ చేసుకుంది. సో దానికి సంబంధించిన కరెంట్ అఫైర్గా చెప్పొచ్చు. సో ఈ పథకాన్ని స్టార్ట్ చేసింది 2016 5th ఏప్రిల్న, 2022 5th ఏప్రిల్కి ఇది 6 yearsని కంప్లీట్ చేసుకుంది. సో దాని తర్వాత రీసెంట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ స్టాండప్ ఇండియా అనే స్కీమ్ని 2025 వరకు కొనసాగిస్తున్నట్లుగా మనకి అనౌన్స్ చేయడం జరిగింది. ఈ స్టాండప్ ఇండియా స్కీమ్ని ఇండియాలో తీసుకురావడానికి కారణం ఏంటంటే, ఎవరైతే షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్ పీపుల్ ఉన్నారో వాళ్ళు అండ్ యాజ్ వెల్ యాజ్ స్త్రీలు, విమెన్స్, వీళ్ళ ముగ్గురిని కూడా ఎంటర్ప్రెన్యూర్స్గా అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ని ఎక్కువగా ఎక్స్పాండ్ చేయాలి ఇండియాలోని. వీళ్ళకున్న బిజినెస్ ఐడియాస్ని మార్కెట్ వరకు తీసుకొచ్చేలాగా వీళ్ళకి ఫినాన్షియల్గా సపోర్ట్ చేయడం కోసం స్టాండప్ ఇండియా స్కీమ్ అనే దాన్ని తీసుకురావడం జరిగింది. సో మెయిన్ అర్హత ఏంటంటే, ఈ 3 కేటగిరీస్, ఈ 3 వర్గాలకి చెందిన ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 18 సంవత్సరాలు నిండి ఉండాలి. సో దాని తర్వాత ఇంకొన్ని డిఫరెంట్ క్రైటీరియాస్ ఉన్నాయి, ఇంకొన్ని రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్ అన్నిటినీ కూడా సాటిస్ఫై చేసిన తర్వాత, ఫుల్ఫిల్ చేసిన తర్వాత ఆ పర్టిక్యులర్ పర్సన్కి మనకి ఈ బ్యాంక్స్ 10 లక్షల నుంచి 1 కోటి రూపాయల లోపు లోన్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. డిపెండ్స్ ఆన్ బిజినెస్ లేదా డిపెండ్స్ ఆన్ సిచ్యువేషన్ని బట్టి. సో ఇదంతా కూడా ఆర్థిక శాఖ కింద వస్తుంది. ఆర్థిక శాఖ దీనిని మనకి నిర్వహించడం జరుగుతుంది. ఈ స్కీమ్ని ప్రస్తుతం ఆర్థిక శాఖ యొక్క మంత్రిగా నిర్మలా సీతారామన్ గారు ఉన్నారు. ఇప్పటి వరకు యాజ్ పర్ ద డేటా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా భారతదేశంలోని 1,33,995 అకౌంట్స్కి 30,160 కోట్లని ఇవ్వడం జరిగింది. సో ఇది స్టాండప్ ఇండియా స్కీమ్కి సంబంధించిన డేటా. మనం గుర్తుపెట్టుకోవాల్సింది 2016లో స్టార్ట్ అయ్యి 2022కి 6 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంది. దీన్ని ఎప్పటి వరకు పొడిగించారంటే 2025 వరకు. దీంట్లో ఎవరు ముఖ్యంగా బెనిఫిట్ పొందనున్నారు అంటే SC, ST, విమెన్ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దీంట్లో బెనిఫిట్ పొందనున్నారు. అదే ఇక్కడ మనకి కరెంట్ అఫైర్. స్టాండప్ ఇండియా స్కీమ్ కంప్లీట్ 6 years. సో ఈరోజు ఏవైతే మనం కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేసుకున్నామో వాటి రివ్యూ చూద్దాం. ఫస్ట్ వన్, వరల్డ్ హెల్త్ డే, ప్రపంచ ఆరోగ్య దినోత్సవం. దీన్ని April 7th రికగ్నైజ్ చేశారు అని చెప్పేసి డిస్కస్ చేసుకున్నాం. డీకోడింగ్ ఇండియన్ బాబుడమ్. సో డీకోడింగ్ ఇండియన్ బాబుడమ్ అనేది బుక్కి సంబంధించింది. సో దీన్ని శ్రీవాస్తవ గారు రాశారు అని చెప్పేసి మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి అండ్ బిర్సా ముండా అండ్ జన్ జయంతి నాయక్, ఇది కూడా బుక్కే. దీన్ని అలోక్ చక్రాల అనే పర్సన్ రాశారు. అండ్ ద నెక్స్ట్ వన్, జర్నలిస్ట్ అరీఫా జోహారీ అనే పర్సన్కి ఇటీవల చమేలి దేవి జైన్ అవార్డు అనేది లభించింది. అండ్ నెక్స్ట్ చూసుకునేటప్పటికి మనకి రామ్ దర్శ మిశ్రా, ఎవరైతే రామ్ దర్శ మిశ్రా ఇంపార్టెంట్ పోయెట్ ఉన్నారో, ప్రముఖ కవి, ఆయనకి ఇటీవల 2021కి సంబంధించి సరస్వతి సమ్మాన్ అవార్డు అనే దాన్ని ప్రకటించడం జరిగింది. అండ్ ద నెక్స్ట్ వన్ చూసుకుంటే మెన్స్ బ్రాండ్ వేర్ అయిన XYXX అనే దానికి ఇటీవల KL రాహుల్ గారిని బ్రాండ్ అంబాసిడర్గా ప్రకటించడం జరిగింది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల మనకి స్కూల్ అభియాన్ అనే ప్రోగ్రామ్ని, స్కూల్ చలో అభియాన్ అనే ప్రోగ్రామ్ని ఇటీవల స్టార్ట్ చేయడం జరిగింది శ్రావస్తి కేంద్రంగా. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. నెక్స్ట్ చూసుకుంటే మనకి గవర్నమెంట్ అతి త్వరలోనే సెమీ ఐకాన్ ఇండియా అడ్వైజరీ
అడ్వైజరీ కమిటీ అనేది అశ్విని వైష్ణవ్ గారి నేతృత్వంలో ఏర్పాటు చేయనుంది. దీనికోసమని దాదాపుగా 76,000 కోట్లకి పైగా గవర్నమెంట్ మనీని మంజూరు చేయనుంది. నెక్స్ట్ వన్, మడగాస్కర్ 30th మెంబర్గా ఇండియా ఏర్పాటు చేసిన డిజాస్టర్ రీసైలెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే గ్రూప్లో ఇటీవల యాడ్ అయింది. సో దానికి సంబంధించింది స్టాండప్ ఇండియా స్కీమ్ అనే దాన్ని భారతదేశ ప్రభుత్వం 2016లో ఎస్సీ ఎస్టీ విమెన్ ఎంటర్ప్రెన్యూర్షిప్ ని ఫినాన్షియల్ గా సహాయం చేసేందుకు ఏర్పరిచింది. అయితే 2022 5th ఏప్రిల్కి అది 6 years ని కంప్లీట్ చేసుకుంది. ఈ సందర్భంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ పథకాన్ని ఇంకొక 2025వ సంవత్సరం 2025 ఇంకొక 3 years పొడిగిస్తున్నట్టుగా ఇటీవల ప్రకటించడం జరిగింది. సో దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. సో ఇవి ఈ రోజు మనం ఓవరాల్ గా డిస్కస్ చేసుకున్న కరెంట్ అఫైర్స్ గా చెప్పొచ్చు. థ్యాంక్ యూ.